ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థనలో దాగి ఉన్న రహస్యం. చాలామంది అంటారు ఫాస్టింగ్ ప్రేయర్లో ఏముంటుందండి, ఏం కనబడదు, ఏం వినబడదు. కానీ లేదండి, చెట్టు పెడుతుంటాం, ఒక సీతాఫల్, మామిడి, జామ పెడుతున్నప్పుడు మట్టి తీస్తాం, గొయ్యి తీస్తాం, నీళ్లు పోస్తాం, తీస్తాం, పెడతాం. ఒకరోజు, 2 రోజులు, కొన్ని రోజులు గడిచిపోయినాక దాని ఎదుగుదల, దాని వేర్లు దాన్ని పూలు పూసి కాయలు కాస్తున్నప్పుడు నేను పెట్టిన జామ చెట్టు, నేను పెట్టిన జామ చెట్టు, నేను పెట్టిన మామిడి చెట్టు, నేను పెట్టిన సీతాఫల చెట్టు అని చెప్పుకుంటాం. అయితే నీ ప్రార్థనకి ఒక ఫలం రాబోతున్నది. ఆమేన్. నువ్వు విత్తనానికి ఫలం ఎట్లుంటుందో నీ ఉపవాస ప్రార్థనకు ఒక ఫలం ఉంది. కానీ అది మనము గ్రహించే టైము, అది అర్థం చేసుకునే సమయము చాలా తక్కువ. అయితే ఈ ఫాస్టింగ్లో ఒక మంచి అనుభవం ఉండాలండి మనకి. అది గుర్తుపెట్టుకోండి. ఏమి దాగి ఉంది, ఏ రహస్యం దాగి ఉంది చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, అందరు చెప్పండి, నినివే పట్టణపు వారు దేవుని యందు, అందరు చెప్పండి ఒకసారి. ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆమేన్. ఉపవాసంలో ఉంటారు కానీ వాళ్ళకి దాని కోరిలేషన్, వారట దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి అల్పులేమి గనులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో చేరారట. ఎందుకు అంటే ఉపవాసంలో నువ్వు ఎవరిని తాకుతున్నావంటే, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అది తెలుసుకోవాలి. రహస్యం. ఫాస్టింగ్ ఉన్నా, ప్రార్థన చేసినా అంటే సరిపోదు. శక్తి కలిగినటువంటి ఆయుధం ఏంటంటే విశ్వాసం. అందరు చెప్పండి ఒకసారి. నా దేవుని ఎదుట నేను విశ్వసించి ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేయటం వలన నేను నా దేవుణ్ణి కదిలించబోతున్నాను. మీకు ఒక ఆశ ఉండాల. విశ్వాసముతో ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్న దేవుడు చూస్తున్నాడు అనే నమ్మకం ఉండాలి. ఎంతమందికి ఉంది? కొంతమంది చేస్తారే, వెళ్ళిపోతారు. మనం విశ్వసించి ప్రార్థన చేస్తే, మనం విశ్వసించి దేవుని ఉపవాసంలో ఉండి అడిగితే నినివే పట్టణ ప్రజలకు ఇచ్చిన ఆన్సర్ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చూడండి, ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయటం చాలా బాగా చేస్తాం. వింటున్నాడు లేదో దేవుడు, అంగీకరిస్తున్నాడు లేదో దేవుడు. అలాగే ఎందుకంటే వారి గురించి దేవుడు ఒక ప్రకటన చేశాడు యోనా ప్రవక్త ద్వారా. ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తా, ఈ ప్రజలు చాలా చెడిపోయి ఉన్నారు, ఈ ప్రజలని బట్టి నేను కోపం తెచ్చుకున్నాను, విసిగిపోయాను. అట్లాంటప్పుడు వాళ్ళకి విశ్వాసం ఉంటుందండి. దేవునికి మన మీద కోపం ఉన్నది అనే సంగతి తెలిసినప్పుడు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఎవరన్నా దైవజనుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వంటే నాకు కోపం ఉంది, నేను నిన్ను నాశనం చేస్తా అని నినివే పట్టణానికి ఇచ్చిన ప్రకటన నీకు ఇస్తే, అమ్మో దేవుడు చంపేస్తాడట, దేవుడు లేపేస్తాడట, దేవుడు ఇది చేసేస్తాడట, దేవుడు అది చేసేస్తాడట అని వణికిపోతూ మనం తిరుగుతుంటాం. కానీ ఈ నినివే ప్రజలు చంపినా, బ్రతికించినా, క్షమించినా, లేవనెత్తినా దేవుని సన్నిధిలో ఆయన మాత్రమే నమ్ముదామనేటువంటి అనుభవంతో వచ్చి వారు విశ్వాసంతో ఉపవాసం ఉన్నారు. విశ్వాసంతో ఉపవాసం ఉండటం వలన ఆ రహస్యంగా నువ్వు చూడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం చాలామందికి అలవాటు. ఫ్రైడేస్ ప్రార్థన చేస్తారు ఫాస్టింగ్ ఉండి యాజిటీస్గా, సాటర్డేస్ ప్రార్థన చేస్తారు కొంతమంది. కానీ నీ ఉపవాసములో పూర్తిగా దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, దేవుడు నువ్వు క్షమించబడతావు, దేవుని చేత అంగీకరించబడతావు, దేవుని చేతను విడుదల పొందుతావనే విశ్వాసముతో నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నినివే ప్రజల ప్రార్థనలు విన్న దేవుడు ఏం చేశాడట? విశ్వసించి ఉపవాసం ఉండి అల్పులేమి ఘనులేమి అందరూ ఏం చేశారండి? గోనె పట్ట కట్టుకొనిరి. నెక్స్ట్ ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు ఆయన కూడా ప్రార్థన చేశాడు, బట్ట కట్టుకున్నాడు, తీసేశాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. దాని తర్వాత ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుతుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. వాళ్ళకు ఒక ఆశ కలిగిందండి.
మనము మన దేవుని కోపమును చల్లార్చి, ఒకవేళ దేవుడు మన మీద కోపాన్ని తగ్గించుకొని క్షమాభిక్ష పెట్టి మనల్ని ప్రేమించి మన మీద కనికరం చూపి ఆయన మనసు తిప్పుకుంటాడేమో, అందుకని మనము ఉపవసించి విశ్వాసంతో ఆయన వేడుకుంటే ఆయన మనసు తిప్పుకునే దేవుడని వారు నమ్మారట. అందుకనే చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు, వారు చేసింది వారి జీవితంలో ధైర్యం సరిపోదు. వారికి అడిగింది దేవుడు క్షమించాడా, క్షమించడేమో, దేవుడు మన్నించాడా, మన్నించడేమో, దేవుడు విన్నాడా, వినడేమో. కానీ వీరు అంటారు, ఒకవేళ దేవుడే మనల్ని క్షమించి ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా, చంపకుండా లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొను. చూసారా, వీరికి దేవునికి మనసు రాకముందే, అంటే దేవుడికి ఆల్రెడీ ఆయన ఆ మనసు కలిగినోడే, దేవుని మనసు నెరిగినట్టుగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ మనసులో. అందుకని మనందరికీ కూడా ప్రార్థనలలో ఉపవాసాలు ఎవరు తెలియాలంటే దేవుని మనసు తెలియాలి. ఆమేన్. విశ్వాసం అండి, వారికి ఉన్న ఆ ఒక్క సోర్స్ అదొక్కటే. మనం ఎక్కడికి పోయినా మనకి క్షమాపణ లేదు, ఎక్కడికి పోయినా మనకు విడుదల లేదు, ఈ ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేము, ఈ బాధ నుండి తప్పించుకోలేము, ఈ శ్రమ నుండి తప్పించుకోలేము, ఈ వేదన నుండి తప్పించుకోలేము. కానీ మనం ఉపవసించి మన దేవుని కానీ మనం క్షమించమని అడిగితే ఆయన కోపాగ్ని చల్లార్చుకొని మన మీద కనికరము చూపుతాడు. ఆమేన్. ఎంత మంచిగా దేవుని గురించి మాట్లాడుతున్నారండి వాళ్ళు, దేవుని మనస్సు గురించి మాట్లాడుతున్నారు. మనకేముంటుందంటే, ఇక ఉన్న సమస్యలు తీరవేమోలే, ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉండాలయ్యా, ఎన్ని దినాలు చేయాలయ్యా, ఎన్ని రోజులయ్యా ఈ బాధలు, ఇంకెంతకాలం అయ్యా, ఎన్ని 50 దినాలు చేయాలయ్యా, ఇక జరగదయ్యా అని ఈరోజు చేసేసి ఇక దేవుణ్ణి మనము ఏమేస్తున్నట్టు ఎస్టిమేషన్ వేస్తాం. కానీ వాళ్ళు దేవుణ్ణి వేసిన ఎస్టిమేషన్ ఏంటంటే ఆయన పశ్చాత్తాప్తుడై మనసు తిప్పుకునే దేవుడు. ఆమేన్. దేవుడు ఎంత మెత్తని మనసు కలిగిన వారు అర్థం చేసుకుని ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. మనమేంటంటే ఆ స్వభావం, దేవుని స్వభావం, దేవుని మనసు ఎరగని వారిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. అదే మనకి వాళ్ళకి తేడా. దేవుడు ఏం చేశాడంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి వారి మనసుని ఎరిగాడు, వారి క్రియలను చూశాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నానండి, మీ హృదయంలో ఉన్నది ఎవ్వరు చూడరు కానీ దేవుడు చూస్తాడు. ఆమేన్ అని చెప్పండి ఒకసారి. దేవుని కనికరం, దేవుని కృప, దేవుని శాంతం, దేవుని మంచితనం, దేవుని ప్రేమ, దేవుని దగ్గర నిజమైన క్షమాపణ దొరుకుతుందని వారు విశ్వసించి ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడట, వారి మార్గముని, వారి తలంపులని, వారి హృదయాన్ని చూసిన దేవుడై ఉన్నాడట. గట్టిగా చప్పట్కూడదాం. అందుకని ప్రార్థన అంటే ఎక్కడి నుండి చేసేదిగా చెప్పండి అమ్మా, హృదయములో నుండి, అంతర్భాగములో నుండి నువ్వు దేవుణ్ణి విశ్వసించి ఈ దిక్కు నాకు ఏదీ లేదయ్యా, నీవు తప్ప దిక్కు లేదు అని విశ్వసించి ప్రార్థన చేస్తే దేవుడు నీ మీద మనసు తిప్పుకొని ఆయన కనికరము చూపడానికి సిద్ధంగా ఉన్నాడట. ఇది ఈ ప్రజలు చేసిన పని. లక్షల మంది ప్రార్థన చేసిన, 100 మంది ప్రార్థన చేసిన, 1000 మంది ప్రార్థన చేసిన కాదండి, లోపటి నుంచి నా దేవుని దగ్గర ఒక్క సమస్య ప్రభు సన్నిధిలోకి తీసుకెళ్ళి విరిగి నలిగిన హృదయంతో మనసు పెట్టి ఉపవసించి నీవు తప్ప ఎవరు చెయ్యలేరయ్యా అని మనసారా ప్రార్థన చేసినప్పుడు, ఎందుకు చేయడమ్మా దేవుడు, 100 రోజులు చేసే వాళ్ళు ఉంటారు ప్రార్థన, లెక్కబెట్టి చదివే వాళ్ళు ఉంటారు ప్రార్థన, కానీ ఒక్క నిమిషం చేసేవారి ప్రార్థన 100 కార్యాలు జరిగించబోతున్నది. ఒక్క నిమిషం చేసే ప్రార్థన చెప్పండి ఎన్ని కార్యాలు. విశ్వాసముతో, విధేయతతో, తగ్గింపుతో, దీనత్వంతో దేవుని వెతికినప్పుడు దేవుడు అంటాడు, నేను వారు ఏది ఆలోచించారో అదే దేవుడు కూడా చేస్తున్నాడు. ఆమేన్. దేవుడు క్షమిస్తాడు. విశ్వసించి ప్రార్థన చేసి నా ప్రార్థన వింటున్నాడంటే ఖచ్చితంగా వారు అన్నారు దేవుడు మనసు తిప్పుకుంటాడేమంటే, దేవుడు ఏమంటున్నాడు, వారి చెడు నడతలు మానేసి వారి తలంపులు, వారి ఆలోచనలు, వాళ్ళ క్రియలను నేను చూశాను. చూసి ఏమన్నాడండి, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై. వాళ్ళు ఏమన్నారు, ఒకవేళ దేవుడు మనం విశ్వసించి ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై అన్నారా లేదా? మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి, ఆలోచించే విధానం, వారు చేయుచున్న క్రియలను చూసి పశ్చాత్తాప్తుడై ఏమయ్యాడు దేవుడు? పశ్చాత్తాప్తుడయ్యట. వారికి చేయుదుననుకున్న కీడు చేయక మానెను. గట్టిగా చప్పట్లు కొట్టి వారు యోచించి, ఆలోచించి, విశ్వసించి దేవుణ్ణి ఏ విషయంలో నమ్మి ప్రార్థన చేశారో వారికి అదే మనసు కలిగి విశ్వాసంతో చేశారో అదే దేవుడు చేస్తూ ఉన్నాడు వారి పట్ల. ఈ ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తున్న మీరు, లైవ్లో చూస్తున్న మీరు, ఇక్కడికి అడుగు పెట్టే మీరు, నిజంగా నేను ఉపవాసం ఉండి నా ప్రభు పాదాల దగ్గర విశ్వాసంతో గడిపి నేను వేడుకొని క్షమాపణ పొంది దేవుని దగ్గర గడిపితే నా దేవుడు నా ప్రార్థన విని నా బ్రతుకుని మార్చి నా జీవితాన్ని పట్టుకొని ఇదిగో నన్ను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, నేను ఎన్ని తప్పుల్లో, పొరపాట్లో, అపరాధంలో ఉన్నా నా దేవుడు తప్పక నా మొర వింటాడు, నన్ను క్షమిస్తాడు, నా విషయంలో ఆయన కనికరం చూపుతాడని విశ్వసించి నమ్మింది ఈ ఉపవాసంలో నీ జీవితంలో కూడా జరగబోతున్నది యేసు నామములో. ఎందుకు అంటే నెనివే ప్రజలు దేవుణ్ణి కఠినాత్ముడిగా చూడలే. నెనివే ప్రజలు, రాజు, దేవుడు మనము తప్పు చేశాము, మనం పొరపాటు చేశాం, మనము విశ్వసించి ఒకవేళ ఆయన పాదాలు పట్టుకొని మన క్షమాపణ అడిగితే ఆ దేవుడు చేయకుండా కీడు మనస్సుని పశ్చాత్తాప్తుడై మనకి తప్పకుండా కనికరము చూపుతాడన్నారు. పశ్చాత్తాప్తుడై ఆయన కనికరం చూపుతాడని ఏది యోచించారో, ఏది నమ్మారో, ఏది విశ్వసించారో, ఏది పలికారో దేవుడు అదే చేశాడు వారి పట్ల. దేవునికి మహిమ కలుగును గాక. నేను అందుకే అంటున్నా, దేవుని మనసు ఏంటో నీకు తెలియాలి. ఫాస్టింగ్లో దేవుని హృదయం ఏంటో నీకు తెలియాలా. కొంతమంది నీళ్లు కూడా ముట్టనండి ఫాస్టింగ్ ఉంటా అంటారు. అంటే మనం ఎంత నిష్ట నియమంగా ఫాస్టింగ్ ఉంటాం అది ముఖ్యం కాదు, ఏ మనసుతో దేవుని దగ్గర ఉపవసించి ప్రార్థన చేస్తున్నాం అది ముఖ్యం. నేను అసలు ఇది అయ్యేదాకా ఇది ముట్టనండి కాదు. నీ కెపాసిటీని బట్టి నువ్వు ఫాస్టింగ్ ఉండు, మంచిదే. నీ హృదయంలో కలిగిన శక్తిని బట్టి, శరీరాన్ని బట్టి ఉండు, మంచిదే. కానీ నువ్వు విశ్వసిస్తే, నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు ఎవరో ఎరిగి ప్రార్థన చేయాలి. ఆమెన్. వాళ్ళు అదే అన్నారు, దేవుడు కూడా అదే అనుకుంటున్నారు. వాళ్ళు మనం మానేసుకుందాం, చెడు నడతలు, ఈ లోకాన్ని విడిచిపెడదాం, ఆయన అడుగుదాం, ఒకవేళ మనం మారితే ఆయనకు పశ్చాత్తాపుతుడై మనకు చేయాల్సిన కీడు చేయడు కదా, మన విషయంలో కనికరం పడతాడు కదా, ఆయన మంచి దేవుడు కదా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా అని వాళ్ళు మాట్లాడారు. మాట్లాడింది దేవుడేం మాట్లాడుతున్నాడు? వారి క్రియలను చూసి వారి విషయంలో పశ్చాత్తాపుతుడై వారికి చెయ్యాల్సిన కీడు చెయ్యక మానాడట. ఆమెన్. అందుకే ఉపవాస ప్రార్థనలో రహస్యం ఏంటంటే, నువ్వు విశ్వసించి దేవుని వెతికి ప్రార్థన చేసినప్పుడు కీడు చేయాలి అంటే ఏదైనా వ్యతిరేకత, ఏదైనా పోరాటం, ఏదైనా సమస్య నీ జీవితానికి అడ్డుపడుతున్నప్పుడు దేవుడు దానిని అడ్డుకోబోతున్నాడు ఉపవాస ప్రార్థనల ద్వారా. ఇప్పుడు ఆయన కీడును ఆపాడా లేదా? కీడు చేసాడు, కీడును వద్దనుకున్నాడా? కీడు చేయాలనుకున్న మనసు మేలు చేసేదిగా మారిపోయింది. అక్కడ వాళ్ళు ఏం చేశారండి? ఏమన్నా చేశారా? జస్ట్ ఫాస్టింగ్, దాంట్లో విశ్వాసం, ఈ రెండిటితో పాటు దేవుని హృదయం ఏంటో తెలుసుకున్నారు వాళ్ళు. ఈరోజు మీకు యేసయ్య హృదయం తెలుసా? యేసయ్య ప్రేమ నీకు తెలుసా? యేసయ్య గురించి నీకు తెలుసా? అయ్యా ఎంత అరుస్తుంటే వినవయ్యా, విననోడు ఆయన. మనం అంటాం, ఎందుకయ్యా అంత దూరంగా ఉండేవాడు ఆయన. నీ జీవితం గురించి ఆలోచించినాడు దేవుడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏది తలస్తావో దేవుని దగ్గర, ఏది ఉపవసించి విశ్వసిస్తావో అది నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే మనం దేవుని గురించి ఆలోచించే పద్ధతి మార్చుకోవాలా, మనం దేవుని గురించి మాట్లాడే విధానం మార్చుకోవాలా, మనం దేవుని గురించి ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలా. ఈరోజు ఎంతమంది మీ జీవితాలు కృంగిపోయారు, అలసిపోయారు, ఓడిపోయారు, బలహీనమయ్యారు. ఈరోజు ప్రభు మిమ్మల్ని ఒక నూతన కృపతో నింపబోతున్నాడట. నువ్వు నమ్మితే నీకే జరగబోతున్నది. నెనివే వారు నమ్మారు, వారు ఉపవసించి విశ్వాసంతో ఏది అడుగుతున్నారో అది దేవుడు చెయ్యగలిగిన దేవుడని వారి నమ్మిన నమ్మకాన్ని బట్టే దేవుడు వారి పట్ల అద్భుతాన్ని చేశాడు.
అందుకే ఈ ఉపవాసంలో నీకు దేవునికి అడ్డుగా ఉన్న ప్రతి బలహీనత క్షమించబడబోతుంది నువ్వు అడగడం ద్వారా. నీకు దేవునికి అడ్డుగా ఉన్న ప్రతి శోధన తొలగించబడబోతున్నది. నీకు దేవునికి ఉన్న ప్రతి చీకటి బయటికి వెళ్ళిపోబోతున్నది. నీకు దేవునికి ఉన్న ప్రతి పాపమును దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీకు దేవునికి ఉన్న ప్రతి అడ్డు కూడా కూల్చవేయబోతున్నాడు ఆయన. నమ్ముతున్న వారు నీకు నా పట్ల అది జరుగును గాక. ఎంతమంది ఈరోజు విశ్వసిస్తున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారో? మీ జీవితాలు దేవునికి సమర్పించుకోండి. ఆమేన్. విశ్వసిద్దాం, నమ్ముదాం, మన హృదయాలను దేవుని తట్టు తిప్పుదాం. అందరూ ఒకసారి చేతుల పైకెత్తి కళ్ళు మూసుకోండి. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడావు. ఈరోజు నా జీవితానికి ఇది ఒక వాక్ అని నేను నమ్ముతున్నాను. నన్ను క్షమించయ్యా. చాలాసార్లు తప్పుగా మాట్లాడాను, తక్కువ అంచనా వేశాను, తొందరపడ్డాను, గాయాలను బట్టి, బాధను బట్టి కృంగిపోయాను, అలసిపోయాను, ఓడిపోయాను. అనేక సార్లు ఇక దేవుడు ఎక్కడున్నాడులే అనుకున్నాను. కానీ ఈరోజు ఈ ఉపవాసంలో నన్ను విడువను, నన్ను త్రోసివేయక నా కన్నీరు తుడిచి చూసే దేవుడవని నేను విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ మీ చేతులు ఎత్తండి. ఈరోజు విశ్వసిస్తున్నానయ్యా అని చెప్పండి. విశ్వాసముతో ఉపవాసం ఉంటానయ్యా. ఇక విశ్వాసముతో నేను ఉపవాసం ఉంటానయ్యా. విశ్వాసముతో ప్రార్థన చేస్తానయ్యా. విశ్వాసంతో నా క్రియ కొనసాగిస్తాను. తండ్రి, ఎంతమంది బిడ్డలు విశ్వసించి ప్రార్థిస్తూ ఉపవాసంలో లైవ్లో ఇక్కడ ఉంటున్నారో మా అందరిపై నీ కృప ఆవరించును గాక. ఒక్కొక్కరి జీవితం పట్టబడును గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.